ఇస్నాపూర్ మున్సిపాలిటీ 5వ వార్డు ఎన్నికల్లో పోరు ఉత్కంఠభరితంగా సాగుతోంది. స్వతంత్ర అభ్యర్థి జోగు పద్మకు ప్రజాదరణ పెరుగుతోంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు చిట్కుల్ గ్రామంలో ఎన్నికల హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న జోగు పద్మ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమెకు గ్రామ ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఇంటింటి ప్రచారం, ప్రజలతో ప్రత్యక్ష సంభాషణల ద్వారా జోగు పద్మ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నారు. తమ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపిస్తామని గ్రామ ప్రజలు స్పష్టంగా హామీ ఇస్తున్నారని అన్నారు. వార్డు అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో సీరియల్ నంబర్ 3 ఏసీ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు మాట ఇస్తున్నారని జోగు పద్మ వెల్లడించారు. ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తామని పూర్తి విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ 5వ వార్డు ఎన్నికలు ఆసక్తికరంగా మారడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మర్చిపోకు జరా ఇంట్లో అందరూ చెప్పు పద్మని గెలిపిద్దాం ఈసారి అందరూ ఇండిపెండెంట్గా 3వ నంబర్కి ఇద్దామని చెప్పి 3వ నంబర్ చూడలేదు అక్క మర్చిపోకు. ఈసారి మనం వేసి రావాలి, ఇండిపెండెంట్ కొడితే రావాలి మనకి 3వ నంబర్. చూడు జరా ఏసీ గుర్తు పని చల్లగా ఉండాలంటే ఏసీ గెలిపించుకోవాలి జరా ఈసారి మన మహిళకు మర్చిపో ఏసీ గుర్తు అందరు మాకు గుర్తు ఏదో మేము వచ్చినప్పుడు మీరే చెప్పాలి, నేను చెప్పాను చిన్న చెప్పు ఇవన్న గుర్తు ఫోన్లకైతే ఏమొస్తలేదు మర్చిపోయి మన హైదరాబాద్కి ఏమో ఏసీ నాలుగు కారు మర్చిపోకండి. 5 సంవత్సరాలు మంచిగా ఉన్నారంటే ఏసీ గెలిపించుకోవాలి. మంచి పేరు వస్తుంది ఇండిపెండెంట్ గుర్తు గెలిపించుకుంటే వీళ్ళకు గుర్తి పట్టణం గెలిపిద్దాం, అందరం కలిసి పనులు చేయించుకుందాం. అందరికీ నమస్కారము. నా పేరు జోగు పద్మ. నేను ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామం 5వ వార్డుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పిలవడం జరిగింది. ఏసీ గుర్తు 3వ నంబర్ పై ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు జోగు పద్మ. నేను ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామం 5వ వార్డుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పిలవడం జరిగింది. ఏసీ గుర్తు 3వ నంబర్ పై ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాం.